అందరికీ నమస్కారం. నేను మేనర్ వాయిస్ వాసు. పిరమిడ్ జాతవనం ధ్యానానంద టూర్స్ వారి ఆధ్వర్యంలో మేము ఆగస్టు 3వ తారీఖు కర్ణాటక హాసన్ జిల్లా చెన్నగరాయ పట్టణం సమీపంలో ఉన్న శ్రావణ బెలుగుల ఒక గొప్ప పుణ్యక్షేత్రం, మహాశక్తి క్షేత్రాన్ని దర్శించడం జరిగింది. సో పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో మరి పిరమిడ్ జాతవనం ఫౌండర్ సుధాకర ఆయన సోదరుడు ప్రభాకర్ అన్న సాంగత్యంలో సో ఫ్రెండ్స్ మేము ఆగస్టు 3వ తారీఖు ఉదయాన్న వేడివేడిగా చక్కని పలహారం అల్పాహారం తీసుకొని ధ్యానం చేస్తూ అందరికీ ఆ ప్రదేశం తాలూకా వివరణ చెబుతూ శ్రీనివాస్ గోవింద్ గారు ఈసారి దాన్ని లీడ్ చేస్తూ అందరం కలిసికట్టుగా మరి వేడివేడి అల్పాహారాన్ని సేకరించిన తర్వాత మహా మౌన ధ్యాని ఉనికిలి సుబ్బారావు గారి నేతృత్వంలో మరి మేమందరం కలిసి చక్కగా ఇక్కడికి వచ్చినటువంటి దేవుళ్ళందరికీ నా నమస్కారం. నా పేరు శ్రీనివాసు, ఊరు గౌరీనగర్, కర్ణాటక. నేను 2011 నుంచి ఈ పత్రిజీ ఒక అహింస ధ్యాన పిరమిడ్ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాను. సరే, ఇప్పుడు మేము మొదటి రోజు మన కర్ణాటక ధ్యాన ప్రవాసంలో శ్రవణబెళగొళలో ఉన్నాం. శ్రవణబెళగొళ ఈ ఒక క్షేత్రం ఏమిటంటే జైన మతం ఎంతమందికి తెలుసు విన్నారు? జైన మతం జైన మతం అంటే అహింసకు మరో పేరు. వాళ్ళ మొట్టమొదటి వాక్యమే అహింస పరమో ధర్మ. అలాంటి జైన మతానికి సంబంధించి చారిత్రకంగా దీనికి 2300 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ క్షేత్రం. ఇక్కడ ముఖ్యంగా ఈ కొండ కనపడుతుండే కొండని వింధ్యగిరి అంటారు. ఇటుపక్క ఒక కొండ ఉంటుంది, ఇటుపక్క ఒక ఉంటుంది, ఎడమ వైపు కుడివైపు. ఇక్కడ ఉండే కొండని చంద్రగిరి అంటారు. ఈ క్షేత్రంలో అక్కడ ఏంటంటే బాహుబలి విగ్రహం ఉంది. గొమ్మటేశ్వర అని కూడా పిలుస్తారు. బాహుబలి ఇప్పటికీ ఒక 1000 సంవత్సరాల కింద ఆ విగ్రహాన్ని అతను మౌర్య సామ్రాజ్యానికి చెందిన ఒక సేనాపతి ఆయన ప్రతిష్టాపించాడు. అది ప్రపంచంలోనే ఏకైక విగ్రహం, ఏకశిలా విగ్రహం. 58 అడుగుల ఎత్తు ఉంటుంది. 58 అడుగుల ఎత్తు. అది ఆయన బాహుబలి వచ్చేసి ఒక రాజు, మౌర్య సామ్రాజ్యంలో ఒక రాజు. ఈ చంద్రగిరి పైన చంద్రగుప్త మౌర్యది ధ్యానం చేసి అక్కడ శరీరాన్ని వదిలాడు. ఆయనది గుడి ఉంటుంది. చంద్రగుప్త మౌర్య జైన మతానికి మార్పిడి చెందాడు. ఆయన అంతకుముందు ఒక క్షత్రియుడు. ఆయన అందరినీ చంపడము, వేటాడము ఇలాంటి దాంట్లో చాలా వింధ్యగిరి పర్వతం ఎక్కడం మొదలుపెట్టాం. అక్కడక్కడ ధ్యానం చేయిస్తూ ఆ పైనుంచి చూస్తుంటే చుట్టూ ఆ పట్టణం ఎంత సుందర రమణీయంగా ఉందో. వింధ్యగిరి మహాద్వారం నుంచి ప్రారంభమైన మా నడక అందరూ ఎంజాయ్ చేస్తూ, అందరినీ నవ్విస్తూ, నడుస్తూ చక్కగా మేము ఆ పైకి వెళ్ళడం జరిగింది. ఎంత విశేషమైన ప్రదేశం అంటే 2000 సంవత్సరాల క్రితం ఆ జైన సాంప్రదాయం అక్కడ ఉన్నట్లు ప్రామాణికం. అక్కడ శిల్పాలు అక్కడున్న ఆ జైన
మహాపురుషులు తాలూకా శిల్పధోరణం మమ్మల్ని చాలా ఆకట్టుకునేలా చేసింది. చక్కగా అందరం కూర్చొని ధ్యానం చేస్తూ ఈ ప్రాంతానికి దక్షిణ కాశీ అని పేరు కూడా ఉంది. గుజరాత్ అబూ పర్వతం, ఒరిస్సా ఉదయగిరి పర్వతం తర్వాత ఈ ప్రదేశాన్ని శ్రావణ బెలుగుల ప్రదేశానికి ఎక్కువగా జైనులు వస్తూ ఉంటారు, సందర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ బాహుబలి అంటే గోమటేశ్వర్ ఏకశిల విగ్రహం 58 అడుగులు ఎత్తు ఉంది. పైగా 3 శతాబ్దాల క్రితమే ఇక్కడ ఒక గొప్ప యజ్ఞమే జరిగిందనుకోవాలి. మౌర్య రాజైన చంద్రగుప్త మౌర్య భారతదేశం అంతటా యుద్ధాలు చేస్తూ గెలుస్తూ యుద్ధాల మీద విసుగొచ్చి మనశ్శాంతి పొందాలని ఇక్కడ 12 సంవత్సరాలు ధ్యానం చేశారు ఆయన. 12 సంవత్సరాలు ధ్యానంలో కూర్చున్న ప్రదేశం ఈ స్థలానికి 12 సంవత్సరాలు ధ్యానంలో కూర్చున్న ఈ ప్రదేశం ఈ 12 సంవత్సరాలుకి ప్రతీకగాను ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ పుస్తకాలు జరుగుతూ ఉంటాయి. భారతదేశం అంతా జయించిన చంద్రగుప్త మహారాజు, మౌర్య మహారాజు ఎవరైతే ఉన్నారో ఆయన విసిగి జీవితంలో అలసిపోయి తన రాజ్యాన్ని, తన సంపదని, తన మొత్తం ఏదైతే ఉందో తన అంతటిని ఈ ప్రాపంచికంగా ఏదైతే ఉందో అదంతా విడిచిపెట్టేసి సత్య అన్వేషణలో ఆత్మసాక్షాత్కారం పొందిన ప్రదేశం ఇది. ఆత్మసాక్షాత్కారం పొంది భగవంతుడైన ప్రదేశం ఇది. 12 సంవత్సరాలు ఏమీ లేకుండా, ఏమీ ముట్టుకోకుండా అసలు తను ఆ తపస్సులో, ఆ ధ్యానంలో ఉండిపోయి ఇక్కడ భగవంతుడయ్యాడు ఆయన. కాబట్టి ఈ ప్రదేశానికి అంత శక్తి. ఆయన సన్నిధానంలో మేమందరం కూర్చొని కొంత సమయాన్ని ధ్యానంలో గడిపాం, కొంత సత్సంగం జరుపుకున్నాం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీతో. ఇక్కడ అన్నదానం ఆ కింద జరుగుతూ ఉంది. సో మేము అన్నదానానికి వెళ్ళాము. మేము అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తున్నాం. చేసిన తర్వాత అక్కడ ఒక విషయాన్ని బాగా పరిశీలించాను. వాళ్ళు వెళ్తే రెండోసారి వేస్తున్నారు. చక్కగా అసలు అన్నదానం అంటే అట్లా జరగాలి అంతే. అయితే నేను బాగా గమనించిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది నాలో ఉన్న అజ్ఞానం, నాలో ఉన్న సరికాని ఆలోచనలు పట్టిమ వెరసి నాకు జ్ఞానాన్ని కలిగించాయి. అక్కడ అన్నదానంలో చైర్స్ ఒకదానికొకటి లింక్ చేసి కట్టేసి ఉన్నాయన్నమాట. ఎవరైనా పట్టుకెళ్ళిపోతారా ఏమి, దీన్ని ఎందుకు ఇలా కట్టారు అనుకున్నాను. తర్వాత గ్లాస్ చైన్ వేసి ఉంచారు. ఇదేమైనా బంగారం గ్లాసా ఎవరైనా పట్టుకుపోవడానికి? వీళ్ళేంటి ఎంత జాగ్రత్తగా దీన్ని గొలుసు వేసి మరి పెట్టారు అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ఇంత ఉచితంగా, ఇంత గొప్పగా వాళ్ళు అన్నదానం చేస్తున్నారు, ఇన్ని సదుపాయాలు ఇచ్చి ఇంత చేస్తున్నారు.
వీళ్ళు ఎందుకు ఇలా అంటే అన్నదానంలో ఎలా చేస్తారు అని నేను అనుకున్నాను. ఇది నాలో కలిగిన భావన. మళ్ళీ చెప్తున్నాను మాస్టర్స్, కొన్ని కండిషన్స్, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఎందుకు మనకి అప్లై అవుతాయి? మన సరికాని ఆలోచనలు, మన సరికాని ప్రవర్తన, మన సరికాని ఏదైతే అంటే సరి అయిన విధంగా ఉండదో దాన్ని బట్టే మనకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఇది క్రమంలో ఉండాలి, ఇది క్రమం పెట్టాలి, ఇది లైన్లో నిలబడాలి, ఇది లైన్లో ఉండాలి, ఇలా అన్నీ ఎందుకు వచ్చాయి? ఎందుకు మనకు ఆ స్వేచ్ఛా స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటున్నాము అంటే మనం అవేర్నెస్లో ఉండటం లేదు మాస్టర్స్. మనం నిజంగా అవేర్నెస్తో ఉంటే మనం ఏదైతే చేస్తున్నామో దాని పట్ల పూర్తి అవేర్నెస్ కలిగితే ఖచ్చితంగా మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని పట్ల పూర్తి నిబద్ధతతో ఉంటాం. అలా ఉన్నప్పుడు అక్కడ గ్లాస్ తీస్తే గ్లాస్ని మళ్ళీ అక్కడే పెట్టి చక్కగా నీటిని వృధా చేయకుండా మళ్ళీ అదే గ్లాస్ని అక్కడ పెట్టి వెళ్తాం. నిజంగా నేనే కానీ ఆ గ్లాస్ని అవేర్నెస్ లేకుండా తాగేసి ఎక్కడో దగ్గర పడిసిపోతే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అది అందదు. అలా కొన్నిసార్లు జరిగే ఉంటాయి అన్ని చోట్ల, అనేక ప్రాంతాల్లో. నేను ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ స్కూల్స్లో, ఏవైతే గవర్నమెంట్ సంబంధించిన ట్రైన్స్లో ఈ అన్ని ప్రభుత్వ దాంట్లో ఎందుకు అంత లింకప్ చేసి ఉంచుతారు, ఎంత స్వచ్ఛందంగా ఎందుకు ఉంచలేరు అని అనే ప్రశ్న నాలో అనుకున్నప్పుడు నాలో నుంచే వచ్చిన ఇన్నర్ వాయిస్ మన సరికాని ఆలోచనలు, సరికాని ప్రవర్తన అన్నీ వెరసి మన పట్ల మనకే మళ్ళీ నిబద్ధతని అంటే ఒక రెస్ట్రిక్షన్స్ తయారు చేస్తాయి అన్న విషయాన్ని నేను నా లోపల ఇన్నర్ వాయిస్ చెప్పడం మొదలుపెట్టింది అనమాట. నువ్వే కానీ నిజంగా బాధ్యతగా ఒక క్రమంగా క్లియర్గా దాన్ని నువ్వు చేయగలిగితే, నువ్వు అలా చేయగలిగితే, నువ్వు పర్ఫెక్ట్గా ఉండగలిగితే, నీ పర్ఫెక్షన్ నువ్వు సరిగ్గా చేయగలిగితే ఇక్కడ ఎటువంటి ఏమీ ఉండవు. మనల్ని మనం సరి చేసుకోవాలి. మనం ఏది చేసినా సరిగ్గా చేయాలి, సరి అయింది చేయాలి. సరి అయింది చేస్తే ఇతరులకి మనం ఇబ్బంది పెట్టాం. అంత సామూహికంగా జరుగుతున్న అన్నదానంలో అది అంత జాగ్రత్త చేయాల్సి వచ్చిందంటే ఎక్కువ మంది దాంట్లో అవేర్నెస్ పూర్తిగా చాలా ఆ ప్రదేశంలో దాన్ని పరిగణించే కుర్చీలు పెట్టేశాము. దాని సమయానికి ఉండదు. అట్లాంటివి దొరుకుతున్నాయి కాబట్టి అట్లా జాగ్రత్త అంటే ఇలా ఉండాలి అన్న చెప్పేది నాకు మళ్ళీ నచ్చదు. అలా మనం నిజంగా పర్ఫెక్షన్ నేర్చుకోగలిగితే మనకు అది ఖచ్చితంగా అర్థం అవుతుంది వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు. అట్లా చేయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. వాళ్ళనే కాదు, ఎక్కడైనా సరే ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉండవు. మనం ఇప్పుడు స్వతంత్రాన్ని అయితే పొందాం కానీ స్వేచ్ఛను కోల్పోయాం. స్వాతంత్రాన్ని అయితే పొందాం కానీ స్వేచ్ఛను కోల్పోయాం. స్వేచ్ఛ అంటే ఎటువంటి లిమిట్స్ ఉండవు, అన్లిమిటెడ్గా ఉంటాం. ఎప్పుడు మనం సరిగ్గా ఉన్నప్పుడు, మనం సరైన స్థితిలో ఉన్నప్పుడు, మనం అన్ని సరైన పద్ధతులు చేసినప్పుడు, సరైన పద్ధతిని క్రమాన్ని నేర్చుకోవాలి. అది ఎంతో నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ప్రతిదీ నేర్చుకోవాలి. చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. సెల్ఫ్ పర్ఫెక్షన్ ఫ్రీగా అందుకే చెప్తాను. సిస్టమ్ అంతా కూడా ఏదైతే విచ్చలవిడి సిస్టమ్ అంతా విచ్చలవిడి ఉంది కానీ ప్రాణం ఉంది. కాబట్టి ఈ సోలార్ సిస్టమ్ ఈ ఏదైతే ఈ పాలపుంత అంతా సవ్యంగా అంతా బాగా జరుగుతుంది. ఈ భూమి ఆ సమయానికి తిరుగుతుంది. ఏ పక్క గ్రహం వచ్చి మీద పడకుండా, ఏ పక్క గ్రహం వచ్చి తగలకుండా అన్నీ పర్ఫెక్ట్గా తిరుగుతున్నాయి. కానీ అవి విచ్చలవిడిగా ఉన్నాయి. దాన్ని ఎవరో పేర్చలేదు మాస్టర్స్, దాన్ని ఎవరో క్రమంగా పెట్టలేదు. అలానే మీరు ఒకసారి ఆలోచించాలి. మనలో ఉన్న ఆలోచనలు విచ్చలవిడిగా ఉంటాయి కానీ దానికి క్రమం ఉండాలి. దానికి క్రమం చేసేదే ధ్యానం మాత్రమే దాన్ని క్రమం ఒక సిస్టమేటిక్ చేస్తుంది.
ఆ తిక్కనంతా ఒక లెక్క చేస్తుంది. మన బుర్రలో ఉన్న తిక్కని పూర్తి ఒక లెక్క కట్టేది మాత్రం ధ్యానం మాత్రమే. అందుకే మాస్టర్స్ ఎక్కువ ధ్యానం ధ్యానం ధ్యానం. మీరు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ఇన్నర్లోకి వెళ్దాం మొదలు పెడతామో ఆ ఇన్సైడ్ లోపల కనెక్టివిటీ పర్ఫెక్షన్ నేర్చుకోవడానికి ఒక గొప్ప ఆస్కారం, ఒక ఆత్మసాక్షాత్కారం పొందడానికి ఒక గొప్ప మూలాన్ని మనకి అందిస్తుంది శ్వాసంగా ధ్యాస జ్ఞానం. సో మాస్టర్స్ అందరూ ధ్యానం చేయాలి, అందరూ సెల్ఫ్ పర్ఫెక్షన్ నేర్చుకోవాలి అన్న ఒక గొప్ప ఆకాంక్షతో ఈ ఇన్నర్ వాయిస్ ద్వారా మీ అందరికీ వినిపించడం జరిగింది. ధన్యవాదాలు.